బట్ట యూనిఫామ్ బట్ట అవుతుందో తెలంగాణ వ్యక్తులు తయారు చేయకుండా, గద్వాల నేతన్నలు తయారు చేయకుండా, సిరిసిల్ల నేత కార్మికులు తయారు చేయకుండా బాంబేలో ఉండే మఫద్లాల్ అంటూ ఇచ్చారు. గద్వాల్లో నేజవాళ్ళ చేనేత కార్మికులు ఈ బట్ట నేయొద్దా? గద్వాల్లో ఉండే చేనేత కార్మికులు మరి టవర్స్ నేయలేరా? బెడ్షీట్లు నేయలేరా? దుప్పట్లు జంప్గానలు నేయలేరా? అన్ని నేయగలరు. కానీ అవి తీసుకుపోయి డైరెక్ట్ మఫద్లాల్ కి ఇచ్చారు. మరి రాష్ట్రంలో మఫద్లాల్ నే మంత్రిగా పెట్టండి కదా, రమేష్ జైన్ నే మంత్రిగా పెట్టండి. డ్రగ్స్ కేసులో దొరికిన నిరంజన్ కుమార్ జైన్ కు మీరు ట్రంక్ పెట్టెల ఇది ఇచ్చారు. అంటే ఆయన ట్రంక్ పెట్టెలలో గంజాయి సప్లై చేయడం కోసమా విద్యార్థులకు? ఇలా స్కూళ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇలా ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు బాగాలేవని తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తుంటే, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇదే సందట్లో సడేమియాలాగా మొత్తం కూడా రేట్లు పెంచేసారు, స్కూల్ ఫీజులు పెంచారు. ఇలా పిల్లల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు, మద్దతు ధర ఇవ్వడం లేదు. మొక్కజొన్నని కలెక్ట్ చేసిండ్రు, కానీ మద్దతు ధర ఎక్కడున్నది? ఎక్కడి నుంచి వస్తున్నది? రైతులకు రావాల్సిన బోనస్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మళ్ళీ మీరు ప్రైవేట్ స్కూల్ యజమానులకు ఫీజులు వేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఫీ రియంబర్స్మెంట్ మరి బంద్ చేయొద్దు, తెలంగాణ పిల్లలకు న్యాయం అవుతుందని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తే ఇలా మీ ప్రభుత్వం సిగ్గు లేకుండా హైకోర్టులో పోయి మా వల్ల అయితే లేదు అని చెప్పి చేతులు ఎత్తేసారు. 10,000 కోట్లు అంటే పేదోళ్ళు గొర్రెలు కాసుకునే కుటుంబాల నుంచి ఇంజనీర్లు కాకూడదా, డాక్టర్లు కాకూడదా, విదేశాలకు పోకూడదా? అక్కడ చేతులు ఎత్తేసిండు. దానివల్ల ప్రైవేట్ యజమానులు ముక్కు పిండి లాగుతా ఉన్నారు.